వెల్కమ్ టు పూరా లోకల్. మరో టాపిక్ చూద్దాం. వలసలతో బీఆర్ఎస్ షాక్ మీద షాక్. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే బీఆర్ఎస్కి చెందిన ఏదైతే అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ 39 మంది ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఆ 39 మందిలో అంటే కంటోన్మెంట్కి సంబంధించిన ఉప ఎన్నికతోటి 38 సీట్లు బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉండడం జరిగింది. దాంతో అంటే 38లో ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు అంటే కాంగ్రెస్ వైపు వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా 6 ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్లో చేరడం జరిగింది. అయితే గత 2 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు రావడం జరిగింది. నిన్న రాత్రి రేవంత్ రెడ్డి నివాసంలో అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకోవడం జరిగింది. వీరిలో గాదె విఠల్, భానుప్రసాద్, ఎంఎస్ ప్రభాకర్, దయానంద్, ఆ తర్వాత మల్లేష్, బసవరాజ్ సారయ్య ఈ 6 ఎమ్మెల్సీలు నిన్న రాత్రి సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పడం జరిగింది. దీంతో బీఆర్ఎస్కు షాక్ మీద షాక్ చెప్పవచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాసరెడ్డి, కాళే యాదయ్య ఈ 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరడం జరిగింది. ఇక ఈ 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏందో అర్థమవుతుంది. శాసన మండలిలో 40 మంది ఎమ్మెల్సీలు ఉండగా దీనిలో బీఆర్ఎస్కు సంబంధించి 31 మంది ఉన్నారు. అంటే ఎన్నికల ముందు ఏదైతే పట్నం మహేందర్ రెడ్డి, కుత్బుల్లా దామోదర్ రెడ్డి ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు 6 చేరడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీల సంఖ్య 12కు చేరింది. అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన 4 తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ నుండి 8 మంది మొత్తం ఈ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడంతో 12 మంది సంఖ్య పెరిగిందని చెప్పచ్చు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు 23 ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మిగతా 15 మంది ఎమ్మెల్సీలు కూడా అంటే కాంగ్రెస్ వైపు వస్తారని కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. అయితే అసెంబ్లీ సమావేశాలు అంటే ఈ నెల చివరిలో అసెంబ్లీకి సంబంధించిన బడ్జెట్ సమావేశాలు ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి బిల్లులు పాస్ చేయడానికి అసెంబ్లీలో అంటే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉన్నప్పటికీ తర్వాత శాసన మండలిలో బిల్లులు పాస్ చేయడానికి అంటే అక్కడ మెజారిటీ లేదు కాంగ్రెస్కు. శాసన మండలిలో బీఆర్ఎస్కు అంటే 23 ఎమ్మెల్సీలు ఉండడంతో అక్కడ బీఆర్ఎస్కు బలం ఉండడంతో అంటే ఎప్పుడైతే బిల్లులు అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులు శాసన మండలిలో పాస్ చేయడానికి వీళ్ళు అడ్డుకుంటారండి. ముందుగానే అంటే సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ కొద్దీ అంటే మిగతా 15 మందిని కూడా బీఆర్ఎస్కు సంబంధించి వాళ్ళు టచ్లో ఉన్నారు. వాళ్ళు కూడా ఎమ్మెల్సీలు త్వరలో చేరబోతారు అని చెప్తున్నారు. ఏది ఏమైనా బీఆర్ఎస్కి సంబంధించి ఇప్పుడు అంటే షాక్ మీద షాక్ తగిలింది. కేసీఆర్ అంటే వివిధ ఎమ్మెల్యేలతోటి తర్వాత ఎమ్మెల్సీలతోటి అదేవిధంగా జెడ్పీటీసీ చైర్మన్లతోటి ఇప్పటికే పలు దఫాలు సమావేశాలు నిర్వహించి అంటే రాబోయే ప్రభుత్వం 5 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీయే ఉంటుంది, ఆ తర్వాత కూడా 15 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతుందని అభయం ఇస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అంటే రోజు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అంటే వివిధ పార్టీ క్యాడర్ కూడా ఇప్పటికే కాంగ్రెస్ వైపు వెళ్తుంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.